హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ 18వ సీజన్ కోసం మెగా వేలం నిర్వహించింది. ఇందులో కొంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లు ఫ్రాంచైజీలుగా మారగా మరికొంతమంది మాత్రం కెప్టెన్లుగా ప్రమోషన్లు పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 18వ సీజన్ కోసం జరిగిన మెగా వేలాన్ని అభిమానులు బాగా ఆస్వాదించారు. వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. ఈసారి చాలామంది ఆటగాళ్లు తమ పాత ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా ఆడటం కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్సీబీలో భాగమైన కృణాల్ పాండ్యా పేరు కూడా ఇందులో ఉంది. దీనికి ముందు కృణాల్ గత 3 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ఇంతలో ఆర్సీబీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దాని తర్వాత కృణాల్ ఐపీఎల్ 2025లో జట్టుకు కెప్టెన్గా ఉండబోతున్నాడా అనే ఊహాగానాలు ఉన్నాయి. వాస్తవానికి ఆర్సీబీ మెగా వేలానికి ముందు తమ కెప్టెన్ డూప్లెసిస్ను కొనసాగించలేదు. వేలంలో కూడా అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 18వ సీజన్కు ఆర్సీబీ కెప్టెన్ అవసరం. ఫ్రాంచైజీ తమ ప్రీ సీజన్ క్యాంపును బెంగళూరులో నిర్వహించింది. అందులో కృణాల్ పాండ్యా కూడా చేరారు. సోమవారం బెంగళూరు ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ను పంచుకుంది. ఇందులో కృణాల్ పాండ్యా ఆర్సీబీ జెర్సీలో కనిపించాడు. ఈ క్యాప్షన్లో కృణాల్కు ఇక్కడికి వచ్చారు, పాండ్యాకు ఛాన్స్ ఉంది, కానీ అది మీకు ఇప్పటికే తెలుసు అంటూ రాసుకొచ్చింది. బెంగళూరు ఫ్రాంచైజీ ఈ పోస్ట్పై విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. పాండ్యాను కెప్టెన్గా చేయండి అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. మరో అభిమాని కెప్టెన్ కృణాల్ పాండ్యా అంటూ కోరాడు. లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ కృణాల్ను మెగా వేలంలో ఆర్సీబీ 5.75 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టులోనికి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన ప్రత్యేకత, అనుభవం అతనికి లేదు. కృణాల్ 6 మ్యాచ్ల్లో ఎల్ఎస్జీకి కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో జట్టు కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. వాస్తవానికి కృణాల్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్లో కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం అతను ఎస్ఎంఏటి 2024లో బరోడా నాయకత్వం వహిస్తున్నారు. మీడియా నివేదికలను విశ్వసిస్తే రాబోయే ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ మరోసారి బెంగళూరు ఫ్రాంచైజీకి నాయకత్వం వహించడాన్ని చూడొచ్చు. ఐపీఎల్ 2021 తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతను జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అందుకే ఫ్రాంచైజీ అతన్ని ఈ ముఖ్యమైన బాధ్యతలను మరోసారి ఇవ్వగలదు అంటూ భావిస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఆర్సీబీకి కెప్టెన్గా కృణాల్ పాండ్యాని ఊహించుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.